విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. లేగదూడ గంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలల మెరుపులు. లేగదూడ గంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలల మెరుపులు. ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మ ఒడి, ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మ ఒడి. ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి, పిల్లలకు చదువులబడి. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. వర్షం ఎలా వస్తుందంటే సన్ను నుంచి వేడి వచ్చినప్పుడు భూమి మీద పడ్డప్పుడు చెరువులు నదులు చెరువులు వేడెక్కి వాటర్ వేడెక్కి ఎవాపరేషన్ అవుతుంది. వాటర్ వేపర్గా మారినప్పుడు పై వైపు ప్రయాణిస్తుంది. ఎర్త్ సర్ఫేస్ condensation. Yes. This is called energy sources. There are two types of exhaustible and inexhaustible. Exhaustible solar energy, air, water. Inexhaustible coal, petroleum, natural gas. ఇది మనం ఎక్కువ వాడాలి, ఎందుకంటే ఇది ఎప్పుడు చూసినా అయిపోదు, ఇది అయిపోతుంది. అందుకే మనం తక్కువ వాడాలి, ఎక్కువ వాడాలి. అంటే రీప్రొడక్టివ్ మళ్ళీ వస్తాయి ఒకసారి వాటిని. ఇది రీజనబుల్ నాన్ రెన్యూవబుల్. Sampath Kumar, I studied in the 8th class. This is filtration collection tank. How to work tank? How to work? Jo. Show. కింది పెట్టాల్సి వాటర్ సరిపోయి ఇంకొకరిని తీసుకురాలి. ఇప్పుడు ఫిల్టరేషన్ అయ్యి ఇప్పుడు కలెక్షన్ ట్యాంక్ లోకి పోతుంది. అంతే సార్. ఇది రెయిన్ఫాల్ వాటర్. అంటే నువ్వు దీంట్లో ఏం యూజ్ చేసినావు మరి ఫిల్టర్ చేయడానికి? కాటన్, శాండ్, కోల్, స్మాల్ బ్రిక్స్, బిగ్ బ్రిక్స్. కండక్టర్ సార్, నాన్ కండక్టర్. కాపర్ పెట్టి చెక్ చేద్దాం సార్ మనం. సార్ కాపర్ పెడితే కండక్టర్ సార్. నెక్స్ట్ స్కేల్ పెట్టి చెక్ చేద్దాం సార్. సార్ స్కేల్ అంటే అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడనేమో కాపర్ కాబట్టి కండక్టర్ అయ్యి బల్బ్ ఎదుగుతుంది సార్. ఇలాగెళ్ళి ఎలక్ట్రిక్ పాస్ కాదు కాబట్టి ఇది ఎదగదు సార్. ఎస్ సార్. నెక్స్ట్ పెన్సిల్ చెక్ చేద్దాం సార్. అప్పుడప్పుడు పెన్సిల్ నేను ఇలాంటి కాకుండా ఇంకొకటి పాస్ నాన్ కండక్టర్ అని మనం తెలుసుకోవాలి సార్. అందువల్ల మనకు అర్థమవుతుంది. కండక్టర్ అంటే మన బాడీకి కూడా అవుతుంది సార్. మన బాడీ అయితే అది ఖచ్చితంగా సార్ లైట్ డెన్సిటీ. ఎస్ డెన్సిటీ ఎక్కువ హనీ డెన్సిటీ కొంచెం తక్కువ కాబట్టి వాటర్ ఎక్కువ వచ్చింది సార్. ఆయిల్ డెన్సిటీ ఎక్కువ కాబట్టి పైకి వచ్చింది.
then sit up. తక్కువ ఉన్నదో పైకి వస్తుంది, ఎక్కువ ఉన్నదో కిందికి పోతుంది. ఎస్. My name is Vasant. I am studying 9th class. This experiment electroblading. Battery, sir. The battery ki the copper. This is solid sulfuride. కాపర్ ప్లేట్ స్ట్రైట్గా This is mud, sir. ఇక్కడ dissolve అయింది సార్. ఇట్లా పెట్టి చూడు, ఇది తీసి ఇటు పెట్టి చూడు. యా. My name is Ganesh. My study is 9th class. This experiment chromatography. ఈ చాక్ పీస్ కి కలర్ బ్లాక్ కలర్. ఇప్పుడు పెడితే మొత్తం చాక్ పీస్ మొత్తం నింటుంది సార్. కలర్ అంతే సార్. వాటర్. This is a electrolysis formed by oxygen and nitrogen. Hydrogen. This is divided by nitrogen and oxygen up to the gas. This extra blue pad. Pens, 2 pencils. చేసినాం. ఇక్కడ ఏం జరుగుతుంది మరి ఇప్పుడు? Gas means oxygen, nitrogen, hydrogen and release అయ్యి గ్యాస్ అనేది మీదకి వస్తుంది. ఇప్పుడు ఆక్సిజన్ వస్తున్నట్టు చూపిస్తావా? ఇంకోసారి I am studying 8th class. Water dissipation. Air pressure వల్ల వాటర్ కిందకి వస్తుంది. యూజ్ చేస్తే వాటర్ వస్తుందా? అంటే మరి ఏం తెలుసుకోవచ్చు దీంతో మనం? అంటే ఎయిర్ సేవింగ్ వాటర్. సేవింగ్ వాటర్ అంటే ఇందులో నేను స్లైడ్ ఇమేజ్ ఇందులో అందరం వల్ల రైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్. సేమ్. అది మూవ్ చేయించింది అర్థం కాలేదు. ఈ హోల్ ఇక్కడ హోల్ ఉందా? కనిపిస్తుందా? ఒక హోల్ కనిపిస్తుందా? లైట్ ఉందా? అదే రిఫ్లెక్షన్. I am studying 10th class. Today my experiment name is to find the nature of image formed when an object is placed at different places on the principal axis of a convex lens. First to put the image. See object distance. Object distance 40 centimeters. I can see the image distance. ఓకే. సినిమా పడేట ప్రొజెక్టర్ ఒక I can change the object distance. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దగ్గర ఉంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది అక్కడ?
ఎక్స్పెరిమెంట్ చేస్తే అవుతుందమ్మా. బ్లాక్ అయిపోతుంది. దాంట్లో ఉన్నదేంటి చెప్పాలి మేడం. బ్లూది బ్లాక్గా మారుతుంది. అవును. అందులో ఉన్నది ఏంటిది? కాపర్ సల్ఫేట్. వేడి చేస్తే ఏమవుతుంది? ఏ కలర్లో ఉంది ప్రజెంట్? blue color. Blue color. When we place the copper sulfate crystals, the color is white. White. Blue color changes to white. We hear cracking sound is here. When we observe side of the test tube with small droplets of water. Yes. Super. Okay. We observe white. సైడ్ వచ్చేసింది. వచ్చేసింది. కరెక్ట్. మొత్తం రాకలేదు. My name is Akshasri. I am studying 10th class. The lecturer కొన్ని acids, bases, neutrals ఉన్నాయి కదా. అది వచ్చే కలర్ని బట్టి అది యాసిడ్, బేస్, న్యూట్రల్ గా టెస్ట్ చేస్తాం. ఏం చేస్తున్నావు అలా? యూనివర్సల్ అని చెప్పు మరి. ఉన్నట్టు డాక్టర్ సార్ ఇందులో ఉన్న వాటర్ వేరు వేరా కెమికల్స్? అవును సార్, వెరీ వెరీ. అదే ముఖం ఇది పింక్ వచ్చింది కాబట్టి ఇది స్ట్రాంగ్ యాసిడ్ సార్. స్ట్రాంగ్ యాసిడ్. H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్. యాసిడ్. ఇది బ్లూ వచ్చింది కాబట్టి ఇది బేస్ సార్. బేస్. చారం ఇది న్యూట్రల్ సార్. వాటర్ సార్. వేర్ ఇస్ షేకింగ్? బేస్ సేమ్ ఉంటుంది అనుకోక. యాసిడ్ ఇప్పుడు ఏమైనా అయితే డేంజర్? ఎస్ సార్. యాసిడ్ is కాలిపోతుంది. కాలిపోతుంది. ఇప్పుడు యాసిడ్ ని బేస్ ని కలిపి చూపిస్తాం. కలర్ మళ్ళీ చేంజ్ అవుతుంది. జాగ్రత్త చేతులు చేతులు జాగ్రత్త. మీరు కదిలించక ఏం పొంగుతుంది, బుసబుస అంటుంది అంతే. హీట్ వస్తుంది సార్. నీ జాగ్రత్త నీ చేయి వణుకుతుంది. ఏం హీట్ అవుతుంది. సూపర్. ఇక్కడ చూడు పగిలిపోగాలి. ఎక్సలెంట్. నిన్న ఆహార పదార్థం మనము చెట్టుకు నీళ్ళు పోసినప్పుడు చెట్టుకు కావాల్సిన నీళ్ళు తీసుకుంటాం సార్. చెట్టు దానికి ఎక్సెస్ అయిన వాటర్ ఏం చేస్తుంది? వదిలేసేస్తాం. ఎట్లా తెలుస్తుంది మరి మనకి? ఇంకోసారి కాబట్టి మరి అదే చెప్పు. అది ఓపెన్ చేస్తాం. దానికి ఇప్పుడు ఆల్రెడీ కనిపిస్తుంది. ఇక్కడ ఫామ్ అయింది కదా, ఇదంతా కూడా దానికి ఎక్సెస్ అయిన వాటర్ ఇక్కడ ఫామ్ అయింది అంతేగా? ఆ విధంగానే వాతావరణంలో Right, very good. మొక్కలు వాతావరణం కావాలి. My name is Krishna. I am studying in 7th class. ఇవేమో ముందు కలిపినాం కాబట్టి ఇవి రూట్స్ ఫుడ్ తీసుకున్నాయి. రెడ్ కలర్ అవపడుతుంది. అందుకోసమే ఇది గట్ట తీసుకుంటుంది కదా సార్, ఇది అవపడతలేదు. కనిపించదు ఎందుకంటే వైట్ వాటర్ కాబట్టి, ఇది కలర్ కాబట్టి మనకి ఇక్కడ కూడా
ఈ రూట్ నుంచి తీసుకోండి సార్ ఇక టైం కూడా చేంజ్ అవుతుంటాయి. ఒక గంట క్రితం పెట్టేది. ఓకే Today my experiment name is reflection of light. Light usually tell our reflect light goes to light open substance పైన పడినప్పుడు అది వెనుకకు వస్తుంది. లైట్ angle of incident is equal to angle of reflection సమానంగా ఉంటుంది. ఒకసారి చూసారు మళ్ళీ అంటే మనం ఏ యాంగిల్ చేస్తే అదే 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 కానీ ఓకే రైట్ Ask me studying table class. My activity name is magnetic field. జనరల్గా మనకి మ్యాగ్నెట్ చుట్టూ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కనపడదు. ఇప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ వాడి దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మ్యాగ్నెటిక్ మెటీరియల్ వాడుతున్నాను. దీనిపై స్ప్రింగ్ ఇట్లా చేస్తున్నాను. దీని చుట్టూ లైన్స్ ఏర్పడ్డాయి కదా, దీంట్లోనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. లైన్స్ అయితే ఎక్కడ ఏర్పడ్డాయి ఇవన్నీ మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ అని మనం అంటాము. దిస్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇట్లా పెడితే మంచిగా ఉంది. ఇట్లా పెడితే బెండ్ అయింది. ఎందుకని ఒకే భవనం ఎస్ My name is Bhavika Raj. I am studying 6th class. This experiment light అన్నిటి నుంచి వెళ్ళదు. Translucent, transparent, translucent. దీని ద్వారా లైట్ పోతుంది అంతే కదా. ఎస్ మిస్టర్ My మణికంఠ name is Manikanta. Studying to 6th class. ఏం చేస్తున్నాను అసలు ప్రయోగం ఏంటి చెయ్యిగా అయిపోయినాయా లైట్ వస్తుంది. ఆక్సిజన్ అందకపోతే ఆరిపోతుంది. చూపి ఎక్సలెంట్ ప్రయోగం చేస్తుండ్రు. మాట్లాడిగా ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది? దానికి ఏమైంది? ఆక్సిజన్ అందక అందుకే ఇప్పుడు ఆక్సిజన్ లేదు. ఇప్పుడు అందులో ఏముంది? ఇప్పుడు ఏముంది? CO2 అంటే My name is Venugopal Reddy. I am studying 9th class. ఇప్పుడు నేను ఒక మిక్చర్ లోని కాంపోనెంట్స్ ని సెపరేట్ చేయడం చూపిస్తాను. కొన్ని పదార్థాలను వేడి చేసినప్పుడు డైరెక్ట్ గ్యాస్ రూపంలోకి మారిపోతుంది. మన దగ్గర ఉన్న మిక్చర్ లో ఏదైనా కాంపోనెంట్ సబ్లిమ్స్ అయితే అది డైరెక్ట్ గా గ్యాస్ రూపంలోకి మారిపోతుంది. నా దగ్గర ఉన్నాయి ఒకటి క్యాంపర్ సాల్ట్ మిక్చర్. ఇది కలిపి ఇలా పెట్టి దీని నాకు ఫనల్ పెట్టిన ఇన్వర్టివ్ ఫనల్ పెట్టిన దీన్ని ఇందులో కాటన్ ని ఇన్సర్ట్ చేసిన ఎయిర్ పోకుండా జస్ట్ హీట్ చేస్తే క్యాంపర్ వచ్చి దీని చుట్టూ అట్రాక్ట్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే సపరేషన్ ఆఫ్ మిక్చర్స్ ని సపరేట్ చేయొచ్చు. కొద్దిసేపు ఆగానే ఇది అట్రాక్ట్ అవుతుంది. క్యాంపర్ మొత్తం దీని చుట్టూ ఉంటుంది. మిశ్రమాలను వేరు చేయటం వేపర్ అది దీని చుట్టూ ఉంటుంది. Apparatus. This is conical flask. This is round bottom flask. This is beaker. This is test tube. This is boiling tube.
These two are thermometers. This is China dish. This is roller. This is overflow jar. This is invented by Archimedes. This is prism. This is compass. This is test tube holder. This is watch glass. This is semicircular గ్లాస్ డిస్క్ glass disc. గాలి వస్తుంది. అండ్ స్టడీయింగ్ 9th క్లాస్. ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేయబోయేది యాక్షన్ అండ్ రియాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్నది దారం అండ్ స్ట్రా అండ్ బెలూన్. దగ్గర పెట్టు చూడకు మైక్నే చూడు. తర్వాతకి బెలూన్ని స్ట్రాకి అంటించాలి. ముక్క వస్తుంది. పట్టుకో. దీన్ని అతికించిన తర్వాత ఇది ఇప్పుడు మనం చేసింది మొత్తం యాక్షన్. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టగానే అది ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. అది రియాక్షన్. ఆపోజిట్లో ఎందుకు వెళ్ళాలి? ఆపోజిట్లో ఎందుకు వెళ్ళాలి? ఫ్రంట్కి వెళ్ళొచ్చు కదా. అంటే నేను బెలూన్ని ఇటు పెట్టిన కదా సార్. చర్యకి ప్రతిచర్య అంటారు. యాక్షన్ అండ్ రియాక్షన్. అదే ఎయిర్ వెళ్తున్న వైపుకి ఆపోజిట్లో వెళ్తుంది. ఎయిర్ ఇటు వెళ్తుంది కాబట్టి బెలూన్ అటు వెళ్తుంది అంతే. బెలూన్ ఎటు పెట్టినాను కదా, దాని ఊరు ఎటు ఉంది అటు ఉంది కాబట్టి ఎయిర్ ఇటు పోతున్నప్పుడు దీనికి ఆపోజిట్లో ఇటు వెళ్తుంది. యాక్షన్ రియాక్షన్. ఓకేనా? ఎండ వచ్చినప్పుడు చెరువులోకి నదులలోకి నీళ్ళు ఎవాపరేషన్ అవుతాయి. వాటర్ వేపర్ లాగా పై వైపుకు ప్రయాణిస్తుంది. ఎర్త్ సర్ఫేస్ నుండి పై వైపుకు ప్రయాణిస్తుంది. ఎర్త్ సర్ఫేస్ నుండి వాటర్ ఫార్మేషన్. మీరు ఇందాక చూసిరా? మరి ఎందుకు తెగవాడేవాడు? అబ్బాయిలు ఎప్పుడు చూడాలి? చూడు రై రెయిన్ వాటర్ ఇలా వాటర్ పైకి వచ్చి రెయిన్ వాటర్ ఇలా వాటర్ ఇళ్ళకి వెళ్ళి ఫిల్టరైజేషన్ ట్యాంక్లోకి వచ్చి ఫిల్టర్ అయ్యి కలెక్షన్ ట్యాంక్లోకి పోతుంది. దిస్ ఈజ్ కండక్టర్స్ ఆర్ నాన్ కండక్టర్స్. మనం ఫస్ట్ కాపర్ పెట్టి చెక్ చేద్దాం. కండక్టరా కాపర్, నాన్ కండక్టరా. కాపర్ పెట్టినప్పుడు లైట్ వెలిగింది, అందుకనే కాపర్ కండక్టర్. నెక్స్ట్ ఐరన్ పెట్టి చూద్దాం. ఐరన్ ఆల్సో కండక్టర్. నెక్స్ట్ మనం స్కేల్ పెట్టి చూద్దాం. వెళ్ళి కరెంట్ పాస్ కాదు. హనీకి డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి కింద వెళ్ళి, వాటర్ డెన్సిటీ కొంచెం ఉంది కాబట్టి బయటకు వచ్చింది. ఆయిల్ డెన్సిటీ మొత్తానికి ఉంది కాబట్టి పైకి వచ్చింది. అందుకే డెన్సిటీ ఎక్కువ పైకి వచ్చింది. This is electroplate. This is copper sulfur. This is sulfur plate. This battery. ఇది మొత్తం సినిమాటిక్. Chromatography. Hill on chart. ఇదంతా కలర్లు వేరే వేరే కలర్లు మారుతాయి. This is the electrolysis. It forms oxygen, hydrogen రెండు కలిస్తే డివైడ్ అయ్యి విడిపోతుంది. గ్యాస్ మీకు వస్తుంది. ఈ ట్యాప్ ఓపెన్ చేసి
క్యాప్ ఓపెన్ ఎయిర్ ప్రెజర్ వల్ల వాటర్ కిందకి ఈ ఎయిర్ ప్రెజర్ బాగా అయితే వాటర్ రావు, క్యాప్ తీసేస్తే వాటర్ రావు. ఇది బ్లూ కాబట్టి ఇది బేస్. ఇది లైట్ గ్రీన్ ఉంది. ఓకే ఓకే. ఇది blue sir. ఇది కూడా యాసిడ్ కానీ ఇది వీక్ యాసిడ్. యాసిడ్ బేస్ కలిపినప్పుడు న్యూట్రలైజ్ చేసినప్పుడు కలర్ వచ్చింది కాబట్టి అయితే ఇవి ఉంటాయి కదా, ఇగో మనం అది ట్రీ ప్లాంట్ ఒక ప్లాంట్ తీసుకునేది ఇగో ఇలా అవుపడుతుంది, రెడ్ కలర్ అవుపడుతుంది. సేమ్ వాటర్ కానీ ఇది అవుపడతలేదు, దీంట్లో కలర్ ఏ కలర్ వేసినా కొద్దిసేపు హీట్ చేసినాక ఇది క్యాంఫర్ సాల్ట్ మిక్చర్ నీట్ చేసినాక తర్వాత తిప్పితే ఇది మొత్తం క్యాంఫర్ అనమాట. ఇది క్యాంఫర్ మొత్తం దీనికి అట్రాక్ట్ అయింది. ఇది సాలిడ్ నుంచి గ్యాసియస్ స్టేట్కి వచ్చింది డైరెక్ట్. ఈ ప్రాసెస్ని మనం సబ్లిమేషన్ అంటాం. అదేవిధంగా మరి ఈరోజు జరిగిన కార్యక్రమంలో మన సైన్స్ ఉపాధ్యాయురాలు శ్రీమతి రాధికా మేడం గారిని కూడా స్టేజ్కి రావాలని కోరుతున్నాము. మన పాఠశాల స్కూల్ ఉపాధ్యాయులు కృష్ణసాగర్ గారు కూడా స్టేజ్కి రావాలని కోరుతున్నాము. అట్లాగే మన ఉపాధ్యాయులందరూ వెంకటాద్రి సారు, వెంకటరెడ్డి గారు, స్వామి సారు, అజ్రా మేడం గారు అందరూ కూడా ఇక్కడ రావాలని కోరుతున్నాను. అంటే మీ అందరికీ మరి ఈరోజు జరిగిన నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు అనిపిస్తుంది వాస్తవానికి ఇది ఏ నుంచి నేను టీచింగ్లో ఉన్నా కానీ ప్రాథమిక పాఠశాల కాబట్టి పెద్దగా ఈ కార్యక్రమాలు తక్కువ చూస్తాను. అతి తక్కువ సమయంలో 2-3 days మనం ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా విద్యార్థులంగా అందరూ చాలా ఉత్సాహంగా, మరి ఉత్సాహానికి కారణం కూడా మేడం గారు ఉన్నారు. మేడం చాలా సూర్యుడు ఉపాధ్యాయులు. మీరు కనీసం ఇంకా ఆచారాలు అనుకోలేదు, ఒక 1-2 గంటల్లోనే చాలా ఉత్సాహంగా ఈ ప్రదర్శన చేసినందుకు మరి విద్యార్థులందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి ముందు నాకు వాస్తవానికి తెలుసు, కానీ ఇట్లా ఈ విధంగా ప్రదర్శనలు మ్యాథ్స్ డే, ఇంగ్లీష్ డే చూసినాను. ఇది అనుకున్నాను కార్యక్రమం మరి టీచర్లు అందరూ ట్రైనింగ్ ఏమైనా అక్కడ ఇక్కడ జరగనా అనుకున్నాను. అయినా కూడా అతి తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమం నాకు చాలా దిగ్విజయంగా సఫలీకృతంగా పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక సమయం కొంచెం తక్కువ ఉన్నందున మరి అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి కాబట్టి నేను ఎక్కువ చెప్పలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఎందుకంటే బాగా కొన్ని జీవశాస్త్రంలో కూడా నేను ప్రయోగాలు నిరూపిస్తూ ఉత్తమ ప్రదర్శన స్థానాన్ని నిర్వహిస్తున్నాను. వాస్తవానికి మైక్రోస్కోప్ ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. సో నేను ఇంత ఘనంగా వాస్తవానికి మీకు 2-3 డేస్లోనే మీరు ఇంత ఘనంగా మీరు ఈరోజు మన సైన్స్ వేడుకలు మన పాఠశాలలో జరిపించడం, ఫిజికల్ సైన్స్ మేడం, బయో సైన్స్ టీచర్, మన టీచర్లు అందరు కలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో నేను అసలు ఇంట్లో ఏదో ఒకటో రెండో ఉంటాయి అంటున్నాను. రాగానే మేడం అందులో పోయి తర్వాత వచ్చి చూసే వరకు ఇవన్నీ చూసే వరకు, కానీ పిల్లలు కూడా మంచిగా మీరు బాగా పాల్గొనడం మీరు అనేది చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ పాల్గొన్న వాళ్ళు కూడా ఏం చేశారు, జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆ ఎక్స్పెరిమెంట్ దీనికి సంబంధించింది వివరణ కూడా అద్భుతంగా ఇచ్చారు.
సో ఈరోజు ఎవరి బర్త్డే? ఏ రోజు? ఈరోజు బర్త్డే కాదా ఇది? రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజు అది. ఆయన ఆ ఫలితాన్ని ఇవ్వడం తోటి మన భారత ప్రభుత్వం ఏం చేసింది, ఆ ఫిబ్రవరి 28ని సైన్స్ డేగా ప్రకటించడం జరిగింది. సో మన భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో తెలుసా? నో, రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 గీతాంజలి అని ఒక బుక్ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ అవార్డే ఇది భౌతిక శాస్త్రం అంటే ఫిజికల్ సైన్స్ లో సివి రామన్కి ఇవ్వడం జరిగింది 1930. అంతే. అందరికీ నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. మీకు ముఖ్య విషయాలను కూడా హెడ్ మాస్టర్ సార్ చెప్పారు. రామన్ ఎఫెక్ట్ గురించి దాని గురించి చెప్పాలి. రామన్ ఎఫెక్ట్ యాక్చువల్గా ఇక్కడున్న విద్యార్థులందరి నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఎక్కువ స్థాయికి సంబంధించిన విషయం అది. 10th క్లాస్ వాళ్ళకి ఒక పాయింట్ ఉంటుంది, స్కాటరింగ్ అని ఉంటుంది. ఆ స్కాటరింగ్ మీదనే ఉంటుంది, అది మిగతా వాళ్ళకి అంత అర్థం కాదు. స్కాటరింగ్ అనేది లైట్ ఏదైనా ఒక మాలిక్యూల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం ఆ ఎనర్జీని మళ్ళీ రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేసే టైంని అన్ని డైరెక్షన్స్లో రిలీజ్ చేసినప్పుడు స్కాటరింగ్ అంటాం. అది మీకు ఆల్రెడీ లెసన్లో ఉంది. అయితే ఈ స్కాటరింగ్ యూజువల్గా ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వస్తే అంత ఇంటెన్సిటీతోటే వెనక్కి మళ్ళీ స్కాటర్ అవుతుంది. బట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, ఒక డైరెక్షన్లో వచ్చి వెళ్ళేటప్పుడు మాత్రం అన్ని డైరెక్షన్స్లోనూ స్కాటర్ అవుతుంది. అయితే అప్పటి వరకు అందరు నమ్మినదే. రామన్ ప్రూవ్ చేసింది ఏంటంటే కొన్ని డిఫరెంట్ టైప్స్గా స్కాటర్ అవుతుంది. కొన్ని తక్కువ వేవ్ లెంత్లోని, తక్కువ ఫ్రీక్వెన్సీస్లోని. తర్వాత టీచర్స్ అందరూ కూడా మనకి కృష్ణాపురంలో స్కూల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే టీచర్స్ అందరూ బాగా కోఆపరేటివ్గా ఉంటారు ప్రతి విషయంలో. సో ఈ పాయింట్లో కూడా అందరూ కోఆపరేట్ చేసి ప్రోగ్రామ్ని వితిన్ 2 daysలో గ్రాండ్ సక్సెస్ చేశారు. టీచర్స్కి, హెడ్ మాస్టర్ సార్కి, విద్యార్థులందరికీ, లలితమ్మకు కూడా ఒక చిన్న ప్రయోగానికి లలితమ్మే సాయం చేసింది. ఇప్పుడు అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ మళ్ళీ ఒకసారి నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. అదేవిధంగా ముఖ్యమైన విద్యార్థులందరికీ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సైన్స్ దినోత్సవం అనేది 1987 నుంచి మొదలైంది. ఇప్పుడే కృష్ణ సార్ అన్నీ చెప్పారు సైన్స్ దినోత్సవం గురించి. మరి మీరు కూడా ఈరోజు మన పాఠశాలలో ఏ విధంగా ప్రయోగాలు జరిగిందో అవన్నీ కూడా మేము అందరం చూసినాం. చాలా బాగున్నది. అనుకోకుండా అంతా ఊహించకుండా కూడా త్వరగా 1-2 రోజుల్లో ఇవన్నీ తయారు చేసుకొని వచ్చినందుకు అయితే మేమైతే చాలా ఆశ్చర్యంగా మరి సంతోషంగా వీక్షించినవన్నీ కూడా విద్యార్థులు కూడా వాళ్ళు ఏదైతే ప్రదర్శించటం అవన్నీ కూడా చక్కగా మళ్ళీ డిస్ప్లే చేసిండ్రు, వివరించారు. అది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. మరి ఈ విధంగా తయారు చేసినటువంటి సైన్స్ ఉపాధ్యాయులు ఇద్దరికి కూడా సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఇక ముందు కూడా మన పాఠశాల విద్యార్థులు సైన్స్లో ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి అనుభవించారు కాబట్టి సైన్స్లో ముందుకు పోవాలని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే మన ప్రగతి మొత్తం కూడా సైన్స్ మీదనే ఆధారపడి ఉన్నది. గత కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. ఇప్పుడంతా కూడా ఎడ్యుకేషన్, చదువు, అది కూడా ఇంగ్లీష్ విద్య, అది కూడా కంప్యూటర్ విద్య, ఇవన్నీ కూడా సైన్స్లో భాగమే. మనము ఇప్పుడు చేతులు వాచ్ పెట్టుకున్నామన్నా సైన్సే, మైక్లో మాట్లాడుతున్నామన్నా సైన్స్ వల్లనే వచ్చింది. ఫ్యాన్ కింద ఉన్నామంటే ఫ్యాన్ కూడా సైన్సే. ప్రతిదీ కూడా మనం ఊరిపోయి కనపడే కార్లు ఇవన్నీ దానితో మనం వచ్చి అనుభవించేది ఏం లేదు అని ఎవరి నమ్మకాలు వాటిని దాన్ని ఆదరలేము. కానీ మొత్తం మీదనైతే మనల్ని సైన్స్ రక్షిస్తుంది. సైన్స్ వల్ల మనం విలాసంగా బతుకుతున్నాము. ఇక ముందు కూడా మళ్ళీ సైన్స్ వల్లనే నడిపిస్తుందని నా అభిప్రాయము. మరి ఈ అవకాశం క్విజ్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకి, అదేవిధంగా ఇప్పుడు ఇవాళ ఈ ఎగ్జిబిషన్లో మంచిగా పెర్ఫామ్ చేసిన వాళ్ళకి అంటే ప్రైజ్ ఇచ్చాను కాబట్టి ఎవరి వాళ్ళు పెర్ఫామ్ చేయలేదని కాదు, ఉన్న వాళ్ళలో చాయిస్ తీసుకున్నాను. నాకు ఇంకా 2-3 ఐడియాలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా చేసుకొచ్చారు. డైరెక్షన్ ఇవ్వడం లేదు, దాన్ని అమలుపరచడం డైరెక్షన్ అందరూ ఇస్తారు. దాన్ని వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుని బాగా చేశారు.
దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇవ్వడం జరుగుతుంది. పసిపిల్లల మనసులో గాయాలై రేగితే, చిన్న చిన్న చేతులతో మోయలేని బరువులతో పసిపిల్లల మనసులో గాయాలై రేగితే, ప్రమాదాల కోరల్లో బాల్యం బలి అయిపోతే, ప్రమాదాల కోరల్లో బాల్యం బలి అయిపోతే, భావి భారతి ఆశల బాల్యం ఇంకెక్కడిది, బాల్యం ఇంకెక్కడిది. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు.